కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈరోజు మీరు వినబోతున్న కథ 39వ కథ సత్యానికి పరీక్ష. విందాం మరి. సిరిపురం సర్పంచి రామస్వామి ఓ రోజు కూలీ వెంకన్న వచ్చి, అయ్యా, ఊళ్ళో పనులేమీ లేవు, నా కొడుకు సత్యానికి ఎక్కడైనా పనిప్పించండి బాబు అన్నాడు. రామస్వామికి రాజుపాలెంలో ఉంటున్న తన మిత్రుడు కృష్ణయ్య గుర్తొచ్చాడు. ఓసారి పేరూరి సంతలో కలిసినప్పుడు, మా పళ్ళ తోటలో తోటమాలిగా పనిచేసేందుకు ఒక కుర్రాడు కావాలి, సంవత్సరం పొడవునా ఏవో ఒక పళ్ళు కాస్తూనే ఉంటాయి, ఆ తోటకి కాపలా ఉండాలి, మంచి జీతభత్యాలు ఇస్తాను అని చెప్పాడు కృష్ణయ్య. సత్యంకి పరిచయ పత్రం రాసిచ్చి కృష్ణయ్య దగ్గరికి పంపాడు రామస్వామి. సత్యం కృష్ణయ్యని కలిసి పత్రం చూపించాడు. సత్యాన్ని పళ్ళ తోటకి తీసుకువెళ్ళి, నువ్వు తోటలో ఉన్న ఇంట్లో ఉండు, వంట సదుపాయాలన్నీ ఉన్నాయి, దొంగలు పడకుండా జాగ్రత్తగా తోటకి మాత్రం కాపలా కాయాలి సుమ్మా అని అప్పగించాడు కిష్టయ్య. సత్యానికి చాలా సంతోషంగా ఉంది. సిరిపురంలో తాముండేది పూరిపాక. ఇక్కడ పెద్ద పెంకుటిల్లు. తోటలో సపోటా, జామ, రేగి, దానిమ్మ, మామిడి చెట్లున్నాయి. అంతేకాదు కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి. హాయిగా తిని కాలం గడపచ్చు, ఏదీ కొనక్కర్లేదు. తాను ఎంతో అదృష్టవంతుడు అనుకున్నాడు సత్యం. 4 రోజులాగి యజమాని కృష్ణయ్య వచ్చాడు. మామిడి చెట్టు కింద కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు. సత్యాన్ని పిలిచి 100 కాగితం ఇచ్చి, సత్యం, ఊళ్ళో నారాయణ శెట్టి దుకాణానికి వెళ్ళి 10 రూపాయలకు వక్కలు తీసుకురా పో అన్నాడు. సత్యం శెట్టి కొట్టుకు వెళ్ళి, శెట్టిగారు, 10 రూపాయలకు వక్కలు ఇవ్వండి అని 100 నోటు అందించాడు. నారాయణ శెట్టి వక్కల పొట్లం ఇచ్చాడు. తర్వాత సత్యం చేతికి 4 100 నోట్లు, 9 10 రూపాయల నోట్లు అందించాడు. అవి చూసి సత్యం ఆశ్చర్యపోయాడు. నారాయణ శెట్టి తనిచ్చిన 100 నోటుని 500 నోటు అనుకుని పొరబడ్డాడు. అందుకే 4 100 నోట్లు, 9 10 నోట్లు ఇచ్చేశాడని సంతోషంతో తిరుగుముఖం పట్టాడు సత్యం. దారిలో తనకు నారాయణ శెట్టి పొరపాటున ఎక్కువ నోట్లు ఇచ్చినట్టు నేను చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూడొచ్చారు, కాబట్టి ఆ డబ్బు నాదే, అదృష్టం కొద్దీ తనకు దక్కాయి అనుకున్నాడు సత్యం. తోటకొచ్చేసి 9 10 నోట్లు, వక్కల పొట్లం కిష్టయ్యకి ఇచ్చేశాడు. నెల పూర్తిగానే ఊరెళ్ళి యజమాని ఇచ్చిన జీతం, తనకు అయాచితంగా వచ్చిన 400లతో జల్సా చెయ్యాలి అనుకున్నాడు. అయితే మర్నాడు కిష్టయ్య వచ్చి, సత్యం, నువ్వు వెంటనే సిరిపురం వెళ్ళు, నా స్నేహితుడు రామస్వామికి ఈ ఉత్తరం ఇవ్వు అని ఒక కవర్ ఇచ్చాడు. సత్యం ఆనందంగా బయలుదేరి వెళ్ళి రామస్వామికి కవర్ ఇచ్చాడు. ఆయన కవర్ చించి కృష్ణయ్య రాసిన లేఖ చదివాడు. సత్యం, నారాయణ శెట్టి పొరపాటున 400 ఇస్తే నువ్వు తిరిగి ఇచ్చేయాల్సింది. నువ్వు ఇచ్చింది 100 అని నీకు తెలుసు. అలాంటప్పుడు శెట్టి 90 రూపాయలు మాత్రమే కదా ఇవ్వాల్సింది. మరి ఎక్కువ ఎందుకు ఇచ్చాడు? పొరపాటు అని నువ్వు అనుకున్నావు, కానీ కాదు, కావాలని అతను అలా ఇచ్చాడు. ఎందుకంటే అది నీ నీతి నిజాయితీలను పరీక్షించాలని నారాయణ శెట్టి కృష్ణయ్య ఆడిన నాటకం అన్నాడు రామస్వామి. సత్యం బిత్తరపోయాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయి నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఏ యజమాని అయినా సేవకుడిని నియమించుకున్నప్పుడు కొన్ని పరీక్షలు పెడతాడు. అది గ్రహించి ఆ సేవకుడు తన నీతి నిజాయితీలను నిరూపించుకోవాలి. అంతే తప్ప తన లేకి బుద్ధి చూపించకూడదు. ఒకవేళ పరీక్షలు పెట్టకపోయినా కష్టపడి తన సత్తా చాటి డబ్బులు సంపాదించాలి తప్ప ఇలా అయాచితంగా వచ్చిన సొమ్ము కోసం ఆశపడకూడదు అన్నాడు రామస్వామి. రామస్వామి మాటలకు సత్యం సిగ్గుతో తల వంచుకుని పశ్చాత్తాపంతో రామస్వామిని క్షమించమని కోరాడు. విన్నారు కదా, సత్యానికి పరీక్ష. రేపటి కథగా రేపటి భాగంలో మీరు వినబోయే 40వ కథ దారిన పోయే దానయ్య అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.